హై వ్యూవర్స్, మనం వచ్చేసి బైంగని జోజో అనేటువంటి సెకండ్ స్టాండర్డు సిబిఎస్ఈ సిలబస్ ఎన్సీఆర్టీ సిలబస్ సెకండ్ స్టాండర్డ్ 11th లెసన్ చూస్తూ ఉన్నాము. జోజో ఏక్ సఫేద్ కుత్తాత. జోజో అనేటువంటిది ఒక తెల్లనైనటువంటి కుక్క. వా ఏక్ పేడ్కే నీచే సోరహాత. అది వచ్చేసి ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతూ ఉన్నది. గుర్రు గుర్రు అంటూ సౌండ్ చేసుకుంటూ నిద్రపోతూ ఉంది. వా జగ్గగయ, నిద్ర లేచింది. లేచేసరికి బౌ బౌ కిస్నే దియే ముజే బైంగనీ దబ్బే. అంటే ఒళ్ళంతా వచ్చేసి తనకి వైలెట్ కలర్లో చుక్కలు ఉన్నాయన్నమాట ఒళ్ళంతా. సో ఎవరు పెట్టారు నాకు వచ్చేసి వైలెట్ కలర్ చుక్కలు? ఉస్నే దేక ఏక బాదల్కో. వెంటనే వచ్చేసి ఒక మేఘాన్ని చూసింది. ఆకాశమే ధీరే ధీరే చల్తే హుయే. ఆకాశంలో మెల్లగా వెళ్తూ ఉందన్నమాట. బాదల్ బాదల్ క్యా తుమ్నే దియే ముజే బైంగనీ దబ్బే. నువ్వేమైనా చిన్న వైలెట్ కలర్ చుక్కలు పెట్టావా నాకు ఒంట్లో అని అడిగింది. నహి బాదల్ బోలా మైతో సఫేద్ హూ. నేనెందుకు పెడతాను, నేను వచ్చేసి తెల్లగా ఉంటాను కదా. బాదల్ హటగయా అంటూ చెప్తూ అది అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. ఇది కంప్లీట్గా వచ్చేసి కలర్కి సంబంధించినటువంటి ఒక చిన్న కథ. జోజోని ఊపర్ సూరజ్ కో దేకా. జోజో వచ్చేసి పైన ఒక సూర్యుని చూసింది. చూసేసరికి సూరజ్ సూరజ్ క్యా తుమ్నే ముజే దియే బైంగనీ దబ్బే. నువ్వేమైనా నాకు వైలెట్ కలర్లో చుక్కలు పెట్టావా అని అడిగింది. నహి సూరజ్ బోలా, లేదు అని సూర్యుడు చెప్పాడనమాట. మైతో పీలాహు, నేను ఎల్లో కలర్లో ఉంటాను కదా. కవ్వే కవ్వే క్యా తుమ్నే దియే ముజే బైంగనీ దబ్బే. నువ్వేమైనా నాకేమైనా వైలెట్ కలరు చుక్కలు ఏమైనా పెట్టావా? నహి కవ్వా బోలా, లేదు అని కాకి చెప్పింది. మైతో కాలాహు, నేను నలుపుగా ఉంటాను కదా. గుబ్బారే గుబ్బారే క్యా తుమ్నే దియే ముజే బైంగనీ దబ్బే. అక్కడ ఉన్నటువంటి బెలూన్స్ని అడిగిందనమాట. నాకేమైనా కలరు చుక్కలు ఏమైనా పెట్టావా, వైలెట్ కలర్ చుక్కలు ఏమైనా పెట్టావా అని అడిగింది. నహి గుబ్బారా బోలా, వెంటనే వచ్చేసింది లేదు అని చెప్పిందనమాట. మైతో లాల్ హూ, నేను ఎర్రగా కదా ఉంటాను అని చెప్పిందనమాట. గాస్ గాస్ క్యా తుమ్నే దియే ముజే బైంగనీ దబ్బే. నువ్వేమైనా అక్కడ ఉన్నటువంటి గడ్డిని అడిగింది. నువ్వేమైనా నాకు ఒళ్ళంతా ఏమైనా వైలెట్ కలరు చుక్కలు ఏమైనా పెట్టావా అని అడిగింది. నహి గాస్ బోలి, లేదు అని చెప్పింది. మైతో హరి హూ, నేను పచ్చగా ఉంటాను కదా. బేచారా జోజో అంటూ అరుచుకుంటూ కిస్నే దియే ముజే బైంగనీ దబ్బే. అబ్బా ఒళ్ళంతా ఎవరు వైలెట్ కలరు చుక్కలు పెట్టారు నాకు అర్థం కావట్లేదని చెప్పి చూపిందనమాట. ఉన్నట్టుండి టప్ 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 అంటూ ఆహా తో వహ జామున్ కా పేడతా. అక్కడ నుంచి నేరేడు పండు చెట్టు నుంచి నేరేడు పండ్లు పైన రాలిందనమాట. సో అప్పుడు అర్థమైంది బ్లూబెర్రీ అంటారు కదా. బ్లూబెర్రీ వచ్చేసి పైన పడేసరికి ఆహా ఇది వచ్చేసి నేరేడు పండు చెట్టు అని చెప్పేసి తను డిసైడ్ అయింది. తనే ఆ యొక్క నేరేడు పండ్లు దానిపైన పడి ఆ యొక్క వైలెట్ కలర్ చుక్కలు పడిందనమాట. తర్వాత ఇక్కడ ఆ బొమ్మని గీయండి. కహానీకే జోజో కిస్ కిస్ కే పాస్ గయా ఉన్కే లియే చిత్ర బనాయే. మీరు మీకు నచ్చినటువంటి బొమ్మను వేయండి. అక్కడ ఉన్నటువంటి అంటే లెసన్లో నుంచి బొమ్మ వేయండి. జోజో పహలే ఏక్ బాదల్ కే పాస్ గయా, ఫిర్ వహ సూరజ్ కే పాస్ గయా. ఫస్ట్ వచ్చేసి మేఘం దగ్గరికి వెళ్ళింది, తర్వాత సూర్యుడి దగ్గరికి వెళ్ళింది. ఉస్కే బాద్ వహ కవ్వే కే పాస్ గయా, తర్వాత కాకి దగ్గరికి వెళ్ళింది. తర్వాత అంతమే వహ గుబ్బారే గాస్ కే పాస్ గయా, తర్వాత వచ్చేసి బెలూను, తర్వాత వచ్చేసి గడ్డి దగ్గరికి వెళ్ళింది. కొన్ని వర్డ్స్ బౌ బౌ, ఊ టప్ టప్ టప్, తర్వాత వచ్చేసి బాలు అంటే బేర్, తర్వాత ఎలుగుబంటి, ఊంట్ అంటే క్యామెల్, దానికి కలర్లు వేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ది వర్డ్స్. నీలా గులాబీ, గులాబీ అంటే రోజ్ పింక్, నీలా అంటే బ్లూ కలరు, నారంగి ఆరెంజ్ కలర్, హరా గ్రీన్ కలర్, నెక్స్ట్ వచ్చేసి నీలా బ్లూ కలర్, పీలా ఎల్లో కలర్. ఈ విధంగా వచ్చేసి మనము ఈ యొక్క కలర్స్ని గుర్తించండి. ఈ యొక్క ముగ్గుకు వచ్చేసి రంగోలీకి వచ్చేసి రంగోలీ వేయండి, రంగులు దిద్దండి. కలర్ ఇట్ దిస్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్.